హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సంకల్పం వాసు గారు ఉన్నారు, మోడర్న్ మైండ్ మోటివేటర్. నమస్కారం సార్. నమస్కారం సింగ్ గారు. సో ఈ రోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ పైన డిస్కస్ చేద్దాము. అది ఏంటంటే చాలా మంది కూడా లా ఆఫ్ అట్రాక్షన్ పాటిస్తున్నారు, ఫాలో అవుతున్నారు, కానీ అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ఫుల్ అవ్వగలుగుతున్నారు. చాలా మంది ఫ్రస్ట్రేషన్ కి గురి అవుతున్నారు. సో ఇలా ఎవరైతే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సింగ్ గారు, టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక అద్భుతమైన సైన్స్. ఒక మనిషికి ఒక కల్పవృక్షం ఎలా ఉంటది అంటే మనకి భగవంతుడు బయటికి కనిపించడు, నమ్ముతుంటాం. కానీ స్పిరిచువల్ లో కానివచ్చు, సైకాలజీలో కానివచ్చు, ఎవరైనా పాటించేది లా ఆఫ్ అట్రాక్షనే. దీని గురించి బైబిల్లో కానీ, భగవద్గీతలో కానీ, లేదంటే ఖురాన్లో కానీ దీని గురించి వివరంగా ఉంది. అంటే నువ్వు ఏదైతే అనుకుంటావో అదే నీకు జరుగుతుంది. పదే పదే నీ మనసుకి పదే పదే నూరు పోస్తావో అదే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏమీ చేయను, నా వల్ల కాదని మైండ్కి పదే పదే చెప్తున్నావు అనుకోండి, నీకు అటువంటి వ్యక్తులే పరిచయం అవుతుంటారు, అటువంటి సిచ్యువేషన్లో యాడ్ అవుతుంటాయి, అటువంటి పరిస్థితులు వస్తుంటాయి, నువ్వు ఇంకా కిందకి వెళ్ళిపోతుంటావు. అంటే మన పురాణాల్లో ఏం చెప్పారు? యద్భావం తద్భవతి. అంటే నీ ఫీలింగ్ ఎలా ఉంటే నువ్వు ఆ విధంగా ఉంటావు. ఇక్కడ ఫీలింగ్ అంటే ఏంటి? ఎమోషన్. ఫీలింగ్ ప్లస్ థాట్స్ అన్నమాట. అంటే థాట్ కి ఎమోషన్ కి ఇంటర్లింక్డ్ ఉంటది బేసిక్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, థాట్ ఏమో బాగుంది, ఫీలింగ్ ఏమో ఇలా ఉంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక బిజినెస్ డీల్ క్లోజ్ చేయడానికి వెళ్తున్నారు, అది అవ్వదు, అమ్మో ఇడిలో ఉన్నాడు, అది అవ్వదు అనుకుంటే నీకంటే ముందు నీ థాట్ ని పంపిస్తున్నావు, నీ ఫీలింగ్ ని పంపిస్తున్నావు, ఆటోమేటిక్ అదే జరుగుతుంది. యద్భావం తద్భవతి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అదే చెప్పాడు. గౌతమ బుద్ధుడు కూడా నీ ఆలోచనలే నీ జీవితానికి కారణం. మరి ఇమీడియట్ గా మన ఆలోచనలు ఎలా మార్చుకోవాలి? అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తారు అందరూ? ఆలోచనలు మార్చుకుంటే జీవితం మారిపోద్ది, లేదంటే భావాలు మార్చుకుంటే జీవితం ఖచ్చితంగా మారిపోద్ది 50% వరకు. మిగతాది ఇన్స్పైర్డ్ యాక్షన్ చేయాలి. అది గత వీడియోలో మనం చెప్పాం. ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటే ఏంటి? నువ్వు నీ ఫీల్డ్ లో ఏదైనా వర్క్ చేసేటప్పుడు మిగతా వాళ్ళకంటే ది బెస్ట్ ఇచ్చి పడేయాలి. ఇన్స్పైర్డ్ యాక్షన్ అన్నమాట. అరే ఏం మాట్లాడుతున్నాడు రా, లేదా ఏం పని చేస్తున్నాడు రా, ఏం సర్వీస్ ఇస్తున్నాడు రా అని అంటే అప్పుడు ఇన్స్పైర్డ్ యాక్షన్ నుంచి యూనివర్స్ అనేది హెల్ప్ చేయడం మొదలు పెడుతుంది. ఒక కొటేషన్ నేను బాగా నమ్ముతానండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఫస్ట్, యు ఆర్ ది లాస్ట్. మీ ఫీల్డ్ లో మీరు ఫస్ట్ లేకపోతే మీరు లాస్ట్ ఉన్నట్టే. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయాలంటే ఒకే ఒక్క సూత్రం ఫాలో అవ్వాలి సక్సెస్ కింద. దేనికైనా డామినేషన్ సూత్రం అనమాట. డామినేషన్ అంటే ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, పెళ్ళి హస్బెండ్ వైఫ్ మీద మనం డామినేషన్ చేయడం కానీ, పేరెంట్స్ మీద డామినేట్ చేయడం, కస్టమర్ మీద డామినేట్ చేయడం కాదు. నువ్వు ఉన్న ఫీల్డ్ లో మిగతా వాళ్ళకంటే డామినేషన్ చేసి పడేయాలి. మాటల్లో కాదు, చేతల్లో. బిజినెస్ లో డామినేషన్ ఉండాలి. బిజినెస్ లో డామినేట్ చేయాలి, యాక్షన్ లో డామినేషన్ ఉండాలి. డామినేషన్ అంటే ఏంటి? మిగతా వాళ్ళకంటే ది బెస్ట్ ఇచ్చి పడేయాలన్నమాట. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో నమ్మి స్ట్రెస్ గురయ్యే వాళ్ళు ఏం తెలుసా? వాళ్ళు ఒకటే నమ్ముతారు, నాకు యూనివర్స్ ఇచ్చేస్తుంది, పైన రిజర్వ్ బ్యాంక్ ఉంది, అక్కడి నుంచి డబ్బులు పడితే నేను కారు ఈఎంఐ కట్టేద్దాం, స్కూల్ పిల్లల ఫీజులు కట్టేద్దాం, ఈవినింగ్ పబ్కి బార్కి వెళ్ళిపోదాం హ్యాపీగా. ఇదే కదా, ఇదే ఉంటారు. అయితే యూనివర్స్ ఏం చెప్తుంది తెలుసండి? నువ్వు ఏదైనా చేస్తే నేను నీకు ఇస్తా. గత వీడియోలో చెప్పినట్టు నేను కూడా డబ్బు ఎలా సంపాదిస్తా, ఒక అందమైన ప్రాపర్టీ చూపిస్తా కస్టమర్కి ఏంటి అనేది. దాని నుంచి ఒక 50 కోట్ల ప్రాపర్టీ చూస్తే నాకు ఒక 50 లక్షలు వస్తుంది. అటు సైడ్ ఓనర్ ఒక 50 లక్షలు ఇస్తాడు. సో డామినేషన్ ఏ విధంగా చేయాలి అంటే, ఫస్ట్ నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావు, ఆ ఫీల్డ్లో ఎంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళకంటే ది బెటర్ సర్వీస్, ది బెటర్ ప్రొడక్ట్ ఇవ్వాలి నువ్వు. అప్పుడు యూనివర్స్ నేను లవ్ చేస్తుంది. యూనివర్స్ లవ్ యాక్షన్. యూనివర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరిని లవ్ చేస్తుంది అంటే, ఎవరైతే ది బెటర్ గా యాక్షన్ చేస్తున్నారు, ఇన్స్పైర్డ్ యాక్షన్ చేస్తున్నారు వాళ్ళే. అయితే ఈ స్ట్రెస్ ఫీల్ అవుతారు కదండి, ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతారు కదా, వాళ్ళకి ప్రొడక్ట్ లేదా సర్వీస్ ఉండదు. వాళ్ళు ఏమి ఇవ్వరు, ప్రపంచానికి ఏమి ఇవ్వరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఒక ఫోన్ వాడుతున్నారు, ఒక కంప్యూటర్ వాడుతున్నారు, ఒక మెడిసిన్ వాడుతున్నారు, లేదా ఐన్స్టీన్ కనిపెట్టిన ఈ బల్బు వాడుతున్నావు, ఎడిసన్ కనిపెట్టిన ఈ బల్బు వాడుతున్నావు, ఇవన్నీ ఎవరో కనిపెట్టినవే కదా. నువ్వు ప్రపంచానికి ఏమి ఇస్తున్నావు? ఏమి ఇవ్వకంటే నీకు లా ఆఫ్ అట్రాక్షన్ నీకు ఎందుకు ఇవ్వాలనేదే నా క్వశ్చన్. అయితే 1, 2, 3 సార్లు వచ్చేస్తుంది నీకు డబ్బులు, 4వసారి 5వసారి నీకు ఇబ్బందులు ఉంటాయండి. అప్పుడు తెలుస్తుంది అనమాట నేనేం చేయలే. అయితే మిగతా ట్రైనర్లు ఇవన్నీ చెప్పరు. ఏం చెప్తారు తెలుసా అండి? నువ్వు యూనివర్స్కి కనెక్ట్ అవ్వలేదు. ఏంటండి? యూనివర్స్కి కనెక్ట్ అవ్వలేదు, బొంగులో కనెక్ట్ అవ్వలేదు. ఓపెన్గా చెప్తున్నాను, అక్కడ యాక్షన్ మిస్ అయ్యింది, ప్రోడక్ట్ లేదా సర్వీస్ మిస్ అయ్యింది, నువ్వు ప్రాక్టీస్ బాగా చేయలేదు, నువ్వు ఈ మంత్రం 108 సార్లు కాకుండా 106 సార్లే చదివావు, నువ్వు ఉత్తర దిక్కును కాకుండా తూర్పు దిక్కును కూర్చున్నావు, ఇలాంటివన్నీ చెప్తారు. అయితే మన మైండ్కి ఒక సహజ గుణం ఉంటుంది, అమ్మో గురువు గారు చెప్పారు, ఇదేదో నిజమే, నేను కరెక్ట్గా చేయలేదు అంటున్నాను. కానీ అక్కడ మరి అమెరికాలో బిల్ గేట్స్ ఉంటాడు, లేదంటే వేరే వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు ఎందుకు సక్సెస్ వస్తుంది? నువ్వు సక్సెస్ ఆఫ్ అచీవ్మెంట్లో సైన్స్ ఏం చెప్తుందంటే, నువ్వు ఏం చెయ్యాలో అది చెయ్యకంట ఏం చేయకూడదో చేస్తున్నావు.
అయితే ఇది నమ్మొద్దని నేను చెప్పట్లేదు, లా ఆఫ్ అట్రాక్షన్ రెమెడీస్ నమ్మొద్దని చెప్పట్లేదు. 50% వరకు నమ్ము, 50% వరకు ఏం చేయలేదు చేయి. ఫర్ ఎగ్జాంపుల్ మన మైండ్ ఏం చెప్తుంది తెలుసండి, పడుకో, సినిమాకి వెళ్ళు, బార్కి వెళ్ళు, గర్ల్ ఫ్రెండ్తో మాట ఇవన్నీ చెప్తుంటది. దానికి మనం ఏం చెయ్యాలి, మన యొక్క గోల్, ఇప్పుడు నీకు 100 కోట్లు సంపాదించాలి, నాకు 100 కోట్లు కావాలి, నాకు ఈ కారు కావాలి, ఇది కావాలి, ఎందుకు కావాలి అనేది దానికి చెప్పాలి. ఈ పర్పస్. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారండి, వాళ్ళు ఐఏఎస్ అవ్వడం కోసం చదవరు, పబ్లిక్కి నేను హెల్ప్ చేయాలి, ఆటోమేటిక్గా యూనివర్స్ నీకు హెల్ప్ చేస్తుంది. అలాగే ఒక సినిమా డైరెక్టర్ చేశాడు అనుకోండి, సినిమా ఎందుకు డైరెక్ట్ చేస్తానంటే నేను సందేశాత్మకమైన సినిమా ఇవ్వాలి, డబ్బు కోసం చేయడాడు, మంచి పేరు సంపాదించుకొని ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి, ఆటోమేటిక్గా సినిమా హిట్ అయిపోద్ది. ఇప్పుడు కలేజా మూవీలో మహేష్ బాబు ఒక సూత్రం చెప్తాడు, ఒకటి కాపీ 10 రూపీస్ ఉంటాడు, పొద్దున్నే తయారైపోయారా బిచ్చగాళ్ళు అంటాడు. అయితే ఎవరికో దాహం వేస్తుంటే వాడి కోసం డబ్బులు అడుగుతాడు, పక్కవాడి కోసం డబ్బులు అడగని వాడు వచ్చిస్తాడు 100 రూపీస్. అంటే ఎప్పుడైతే నువ్వు నీ సర్వీస్ లేదా ప్రొడక్ట్, ఒక మంచి లాయర్, నేను మంచి కేసులు వాదించాలి, ఒక మంచి సర్జరీ చెయ్యాలి, అయితే ప్రపంచానికి నా సర్వీస్ బెస్ట్గా ఇవ్వాలన్న క్రమంలో యూనివర్స్ నీకు హెల్ప్ చేసేస్తుంది, అటువంటి వ్యక్తులు పరిచయం చేస్తుంది. నీ పర్పస్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. స్టార్ట్ విత్ వై, నీకెందుకు డబ్బు కావాలి, ఎందుకు సక్సెస్ కావాలి, ఎందుకు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నావు, ఎందుకు ఇది చేస్తున్నావు అని వై అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అది స్ట్రాంగ్ గా ఉంటే ఆటోమేటిక్ గా మనకు నేను హైదరాబాద్ వచ్చాను, మా అమ్మగారికి ఒక ఇల్లు కొనాలి, అయితే నా వైఫ్కి ఇలా కొనాలి, నా పిల్లల్ని ఇలా స్కూల్లో చదివించాలి, వై, ఆ వై రీజన్ ఉందనుకోండి, నువ్వు ఉదయం 4 గంటల కూడా లేసిపోతావు. అయితే వై రీజన్ లేదనుకోండి, యూనివర్స్ కూడా నీకు హెల్ప్ చేయదు. గాంధీజీ ఎందుకు స్వతంత్రాన్ని తీసుకొచ్చారు, రైల్లో వెళ్తున్నప్పుడు బ్లాకీస్ అనుకొని పెట్టేశారు, అప్పుడు ఆయనకి ఏంటి స్ట్రాంగ్గా వై ఏర్పడింది, నన్ను అవమానిస్తారు అనుకుని అవమానించే కదా పుట్టింది. అలాగే జీవితంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆ మధ్య చిరంజీవి గారు ఒక మాట అన్నారు మొన్న వీడియోలో, ఏంటి ఆయన షూటింగ్ చేస్తున్నప్పుడు నువ్వేమైనా పెద్ద స్టార్ హీరోవా అన్నారు నీ 10 సార్లు పెళ్ళడానికి. అయితే స్టార్ హీరో అయితే మనకు వాల్యూ ఉండదు, అప్పుడు నేను స్టార్ హీరో అవ్వాలి, వై. అల్లు అర్జున్ గారు గంగోత్రి సినిమాకి చాలా విమర్శలు ఎత్తుకున్నారు, దేశముద్రిలో బాడీ బిల్డింగ్ హీరో అంటే ఇతను రా, వై. అలాగే మన అవమానాలు పడతాం, ఇది పడతాం, అప్పులోడు వచ్చి అడుగుతుంటాడు, అరే అప్పు ఇచ్చేవాడికి నేను అప్పు ఇవ్వాలి రా బై అని వై. పిల్లడికి స్కూల్లోని ఫస్ట్ ర్యాంక్ రా అవమానిస్తాడు, నెక్స్ట్ ఆడు ఫస్ట్ ర్యాంక్ కోసం పోరాడతాడు, వై. ఒకడు బాక్సింగ్లో ఓడిపోతాడు, పోలీసులో ఓడిపోతాడు, మళ్ళీ వై. కానిస్టేబుల్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అయిన ఉన్నాడు, వై. కానిస్టేబుల్గా ఉన్నప్పుడు ఎస్ఐఎస్ఈ అవమానిస్తాడు, ఆడు పెట్టుకుంటాడు ఇతనికన్నా పెద్ద పోస్ట్ రావాలని, వై. ఎందుకు అనేది స్ట్రాంగ్గా ఉంటే అది నిత్యం నీ మైండ్లో, బాడీ డిఎన్ఏలో, బ్లడ్లో కలిసిపోవాలన్నమాట. పడుకున్నా, నిద్ర లేసిన, అన్నం తిన్నా సరే అది నీ జీర్ణించుకోవాలి, అప్పుడు నువ్వు వద్దన్నా పరిగెడతావు, అప్పుడు యూనివర్స్ నీకు హెల్ప్ చేస్తుంది. ఈ వై ఫీలింగ్ లేకుండా నేను ఇంట్లో కూర్చుంటాను, నాకు యూనివర్స్ బ్యాంక్ ద్వారా డబ్బు ఇచ్చేస్తుంది, ఈ మంత్రం చదువుకో, ఈ ఉత్తర దిక్కున ఫేస్ పెట్టు, లేదంటే ఇది చెయ్యంటే యూనివర్స్ ఇవ్వదు. ఒకవేళ ఇచ్చినా 1-2 సార్లు ఇస్తుంది, నేను మళ్ళీ కింద తీసి పడేస్తుంది అనమాట. అప్పుడు నువ్వు మళ్ళీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, ఫోన్ ఓపెన్ చేసి ఎవరు నాకు అప్పిస్తాడా అని అంటావు, అలా అస్తమానికి వాట్సాప్ చెక్ చేసుకుంటావు, కొన్ని రోజులు నీ ఇమేజ్ నీ మీదే పడిపోద్ది. ఎప్పుడైనా నువ్వు ఇన్స్పైర్డ్ యాక్షన్ చేస్తే నీ మీద ఒక కాన్ఫిడెంట్ వస్తుంది, ప్రజలు నిన్ను నమ్ముతారు, నీ దగ్గరికి ఇన్వెస్టర్లు వస్తారు. ఏ పని చేయకుండా ఎవరైనా నమ్ముతారండి, అరే ఇది పని చేయడు బద్దకస్తుడు ఇవన్నీ. అయితే ఇప్పుడున్న ట్రైనర్లు కొంతమంది బద్దకస్తులు తయారు చేస్తున్నాడండి. ఎప్పుడైనా మీరు ఎవరికైనా మీ దగ్గర ఒక 10 లక్షలు ఉందండి, మీ ఫ్రెండ్ మీకంటే బాగా కష్టపడతారు, ఆ ఫ్యూచర్లో డబ్బు సంపాదిస్తారని మీకు నమ్మకం ఉంది, నిజంగా చెప్పండి వాడు ఇమీడియట్గా 2 లక్షలు అడిగితే మీరు ఇస్తారేమరా? ఇస్తాం. ఎందుకు? వాడు మీకంటే బాగా పనిచేస్తాడు, రేపు అయితే వాడు బద్దకస్తుడు, ఆడు ఏ పని చేయట్లేదు, యూనివర్స్ ఇస్తుంది అని ఒక నమ్మకంలో ఉండిపోయి ఏ పని చేయట్లేదు, అలాంటి వాడు మీరు నమ్ముతారా? అయితే ఈ రెండో వాడు ఏంటి, ఫస్ట్ వాడు ఏంటి, యూనివర్స్ని నమ్ముతాడు, పని చేస్తున్నాడు, అలాంటి వాడు మీరు నమ్ముతారు కదా. అయితే మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే యూనివర్స్ అనేది ఉంది, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంది, సబ్ కాన్షియస్ మైండ్ పవర్ ఉంది. మీరు ఫ్రస్ట్రేషన్లో ఉండిపోద్దు, మీరు ఏం చేయాలో చెయ్యండి, యాక్షన్ చేయండి, ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ ఇవ్వండి, ఖచ్చితంగా మీరు అనుకుని సాధిస్తారు. ఈ యొక్క ఏమీ చేయకుండా ఉన్న అబద్ధాన్ని తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ద్వారా నేను చెప్పే ఫ్యాక్ట్ ఇదే. సో అదండి. చాలా బాగా చెప్పారు వాసు గారు. ప్రతి ఒక్కరు కూడా అర్థమై ఉంటుంది, యాక్షన్ చేస్తేనే మళ్ళీ మనకు ఒక రియాక్షన్ అనేది వస్తుంది, ఇన్స్పైర్డ్ యాక్షన్ చేయాలి అనమాట. సో ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మనం ఇక్కడ చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్ గా ఉండాలి అంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.